హలో అండి, మీ పేరు? నా పేరు వినోద్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మండపేట సార్ మాది. ఓకే, మీరు ఇక్కడ అంటే శ్రీధర్ సిసిలో దేని మీద ప్రిపేర్ అవుతున్నారు ఎక్కువగా? నేను ఐబీపీఎస్ సార్, బ్యాంకింగ్. మీరు కూడా బ్యాంకింగే. మీరేం చదువుకున్నారండి? నేను బీటెక్ ఈసీ చేశాను సార్. ఓకే, ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది? నాకు గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికైతే ఒక పర్టికులర్ గోల్ అంటూ లేదు సార్. మ్మ్. లేకపోవడం వల్ల అలా డిఫరెంట్ ఫీల్డ్స్ ట్రై చేసి ఈ 2 years ఎలా అయితే కాదు, ఏదో ఒక గోల్ తీసుకోవాలని, ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జాబ్ కావాలనుకున్నాను సార్. అయితే గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్తుందని తెలుసుకొని, అందులోని బ్యాంకింగ్ అయితే స్టేట్లో వచ్చే ఛాన్స్ ఉందని నేను ఈ ఐబీపీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. దానికోసం ఇన్స్టిట్యూట్ కోసం చూస్తుంటే శ్రీధర్స్ విజయవాడ హెడ్ ఆఫీస్ బెస్ట్ బ్రాంచ్ అని తెలిసింది సార్. వేరే కూడా వెరిఫై చేసుకున్నాను, కానీ శ్రీధర్ వచ్చేసరికి కేరింగ్ అండ్ వాళ్ళ యొక్క చెప్పే విధానం, టీచింగ్ హెల్ప్ఫుల్గా ఉంటుందని నా ప్రీవియస్ ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది సార్. తను కూడా రిఫర్ చేయడం వల్ల నేను ఇక్కడ జాయిన్ అయింది సార్. ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే సైకలాజికల్గా మనం ప్రిపేర్డ్గా ఉండాలి, ఫినాన్షియల్గా కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అవును సార్. మీ పేరెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు? వాళ్ళకి మీరు న్యాయం చేయగలుగుతారా? అట్ ప్రెసెంట్ అయితే పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు సార్ ఫైనాన్షియల్గా. నేను కూడా వాళ్ళని ఎలాగైనా ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చాను సార్. ఓకే, మీరు ఇక్కడ నేర్చుకునే దాని ప్రకారం ఇక్కడ రెగ్యులర్గా ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు కదా? అవును సార్. మాక్ టెస్ట్లు. అవును సార్. వాటిని రాసిన తర్వాత మీ రిజల్ట్ మీకే తెలిసిపోతుంది కదా? మీకు ఎన్ని డేస్లో జాబ్ క్రాక్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది? ప్రెసెంట్ అయితే ఒక టైం ఫిక్స్ చేసుకోలేదు సార్. నేను ఓ డెడ్ లైన్ అయితే ఏం పెట్టుకోలేదు సార్. పెట్టుకోవాలి కదండి. నేను ఎగ్జామ్స్ అయితే రాయలేదు సార్ ప్రెసెంట్. ఓకే, సో ప్రాక్టీస్ దాని మీదే ఉన్నారు, జనరల్ ప్రాక్టీస్. అవును సార్. ఓకే, పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా? ఉంటుంది సార్, ఎవ్రీడే జరుగుతుంది సార్. షార్ట్ కట్స్ ఏమైనా చెప్తారా? షార్ట్ కట్స్ చెప్తారు సార్. ఎక్స్ప్లెనేషన్ అంటేనే షార్ట్ కట్స్ చెప్తారు సార్. దాని తగ్గట్టే చెప్తారు. ఓకే, సో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు మీకు ఆ క్లారిటీ వస్తుందా? ఓకే, నేను నేర్చుకున్న దానికి ఇక్కడ 100% వర్తి అన్న విషయం అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్ లోనే వచ్చేసాయి. సిస్టమ్ మీదే చేయి పెట్టి ఏదన్నా సరే మనకు ఇన్ టైమ్ లోనే ఫినిష్ అయిపోయేలాగా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే టైం కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే సార్ కరెక్ట్ ఆన్సర్ తెలియడం ఎంత ఇంపార్టెంటో, ఆ కరెక్ట్ ఆన్సర్ ని విత్ ఇన్ టైమ్ లో పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ సార్. అంతే ఇంపార్టెంట్ కదా. మరి అలాంటి టెక్నాలజీ సపోర్ట్ ల్యాబ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి సార్, ల్యాబ్స్ అయితే ఉన్నాయి, లైబ్రరీ కూడా ఉంది సార్, ఎక్స్ప్లెనేషన్ హాల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు లైఫ్ టైం సపోర్ట్ అన్నది క్లాసెస్ కి ఇవ్వకపోయినా లైబ్రరీ అండ్ ఎగ్జామ్ హాల్స్, ఎక్స్ప్లెనేషన్ హాల్స్ కి అయితే లైఫ్ టైం సపోర్ట్ ఇస్తామన్నారు సార్. ఓకే, మీ సీనియర్స్ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా మీకు? అంటే ఇంత టఫ్ ఉండొచ్చు, కాంపిటీషన్ ఇలా ఉండొచ్చు, మెంటల్లీ ప్రిపేర్డ్గా ఉండు అని చెప్పేసి ఎవరైనా సీనియర్స్ మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్. సో మీరు ఒక్కళ్ళే వచ్చారు, మీ పనిలో మీరు చదువుకుంటూ ఉన్నారు అంతే సార్. అంతే. ఓకే, సో ఫర్దర్గా డెడ్ లైన్ పెట్టుకోవాల్సి వస్తే ఎన్ని మంత్స్లో లేదంటే ఎన్ని ఇయర్స్లో జాబ్ క్రాక్ చేసుకుంటాను అనిపిస్తుంది ఒక డెడ్ లైన్ పెట్టుకుంటే? నేను పెట్టుకుంటే సార్ మీ లెర్నింగ్ ఎబిలిటీకి 2 years పెట్టుకున్నాను. ఓకే, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తారా? ఇస్తారు సార్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలంటే? మెయిన్ అయితే ఐబీపీఎస్ కి శ్రీధర్స్ అనేది బెస్ట్ రిజల్ట్స్ షో చేసిందని నేను ఇక్కడ బలంగా నమ్ముతున్నారు. అవును సార్. ఓకే, అందుకే జాయిన్ అయ్యారు. అవును సార్. సో బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇదే ది బెస్ట్. మీ బ్యాంకింగ్ అయితే శ్రీధర్స్ బెస్ట్ అని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. నివేస్, థ్యాంక్ యూ అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీ పేరు? పవన్ సార్. పవన్ గారు, మీరేం చదువుకున్నారు? నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈ కాంపిటేటివ్ వైపు ఎందుకు రావాలనిపించింది మీకు? నేను 1.5 years చేశాను యాజ్ ఎ సాఫ్ట్వేర్గా పూణేలో, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. మా కజిన్ కూడా ఇక్కడే చేశారు, సో నాకు మోటివేషన్ దొరికింది ఫ్యామిలీ నుంచే. మా పేరెంట్స్ కూడా చాలా పూర్, ఇద్దరు లేబర్సే. నేను వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుంటే నా నుంచి వాళ్ళకి హెల్ప్ ఉంటుందని నేను శ్రీధర్స్లో జాయిన్ అయ్యాను. మరి అలాంటప్పుడు అంటే ఇక్కడే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మీ కజిన్ ఉండటం వల్లనా? ఎస్ సార్. ఓకే, మీరు బయట ఏం సెర్చ్ చేయలేదా? చేశాను, చాలామందిని అడిగాను, శ్రీధర్స్నే వాళ్ళే సెలెక్ట్ చేశారు. వేరే అయితే నాకు మరి చెప్పలేదు. శ్రీధర్స్. మీ ఎయిమ్ క్లర్కా పీవోనా? క్లర్కే. ఓకే, దానికోసమే ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, మీరు ఇక్కడ రెగ్యులర్ ప్రాక్టీస్ టెస్ట్లు అవి రాస్తూ ఉంటారు కదా, దాని ప్రకారం అంటే మీకు మీరు అనాలిసిస్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్లో జాబ్ క్రాక్ చేసుకుందాం అనుకుంటున్నారు? నేను 1.5 years. 1.5 year. ఓకే, సో కాన్ఫిడెన్స్ అయితే ఉంది. గుడ్. అండ్ రెగ్యులర్ టెస్ట్లు అవి కండక్ట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది కదా, అంటే ఎక్కడెక్కడ మైనస్ ఉంది, ఎక్కడెక్కడ ప్లస్ ఉంది అనేది. మీకు మీరు అనాలిసిస్ చేసుకుంటే ఎక్కడ మైనస్ ఉంది అనిపించింది మీకు? క్వాంట్లో వీక్ ఏం కాదు, కానీ టైం పడుతుంది. ఇక్కడైతే షార్ట్ కట్స్ చెప్తారు, చాలా ట్రిక్స్ గట్రా. వీళ్ళతో ఇక్కడతో పాటు ఇంకా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అక్కడ కూడా ఇంక మనం గెయిన్ చేయొచ్చు. ఓకే,
అంటే వితిన్ 30 సెకండ్స్లో ఎలా మనం ఇచ్చేయచ్చు అని. వితిన్ 30 మినిట్స్ ఉంటుంది, 1 మినిట్ కూడా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా మనం చేయొచ్చు అనేది చెప్తారు. ఫీ కన్సెషన్ ఉంటుందా మీకు ఇక్కడ? 25K పే చేయమన్నారు. 1 మంత్ టైం ఇచ్చారు, 50K పే చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా మనం ఇబ్బందుల్లో ఉంటే మనం కొంత టైం చెప్తే వాళ్ళ డెడ్ లైన్ ముందే పే చేయాలి. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ కార్డ్ ఏమైనా ఇస్తారా వన్స్ జాయిన్ అయితే? కార్డ్ అయితే లేదు కానీ 3 years అబవ్ అన్నారు. 3 years అబవ్ ఉంటుంది. ఓకే, సో ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఉన్నాయి. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం జాయిన్ అవ్వమని చెప్తారు కాంపిటేటివ్ ఎవరైనా ప్రిపేర్ అయితే. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నా పేరు యశ్వంత్ అండి. యశ్వంత్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ లోకల్. ఓకే, ఎందుకంటే బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎందుకు శ్రీధర్ సిసిఏ కాంపిటేటివ్ ఫీల్డ్ అని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నారు? సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఈ ఇన్స్టిట్యూట్కి, అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మీరు వేరే చూడలేదా? సక్సెస్ రేట్ ఒకటే చూసి వచ్చారా? చూశాను, కానీ జాబ్ రావడానికి ఇయర్స్ పడుతుంది వేరే ఇన్స్టిట్యూట్లో. ఓకే, నేను ఇక్కడ 1 year ఆర్ 1.5 year వాళ్ళ జాబ్స్ రావడం ఎక్కువగా చూశాను. ఓకే, ఇప్పుడు మీరు దేని మీద ప్రిపేర్ అవుతున్నారు? మీ లక్ష్యం ఏంటి? బ్యాంకింగే. బ్యాంకింగ్. ఓకే, ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అవి అంతా బాగానే ఉంటాయా? చాలా బాగుంది. రెగ్యులర్గా టెస్ట్లు అవి కండక్ట్ చేస్తూ ఉంటారా? ఓకే, రెగ్యులర్గానే అంటే షార్ట్ కట్స్ కోసం చూసేటువంటి చాలా మనకి ఇప్పుడు వెబ్సైట్స్ చాలా వచ్చేసాయి, యూట్యూబ్లో చాలా వచ్చేస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చేస్తున్నాయి, అందులోనే చూసి నేర్చుకోవచ్చు. ఎందుకు శ్రీధర్ సిసినే ఫాలో అవ్వాలంటే ఏం చెప్తారు? అంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ లెర్నింగ్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. రెండోది నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండిద్ది. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఇంటరాక్షన్ ఎక్కువగా బాగుండిద్ది. ఓకే, ఆఫ్లైన్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, సో త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంతేనా? ఓకే, సో బయట ఏది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒక శ్రీధర్ సిసి సరిపోతుంది, ఇది ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, మీరు నేర్చుకున్న దాని ప్రకారం ఎన్ని డేస్లో జాబ్ క్రాక్ చేసుకుందాం అని అనిపించింది? 1.5 year. పీఓనా క్లర్కా? క్లర్క్. ఓకే, ఎలా అంటే జనరల్గా ఏదన్నా కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు సైకలాజికల్గాను ఫినాన్షియల్గాను స్ట్రాంగ్గా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. కొన్నిసార్లు మనం అనుకునే రిజల్ట్ రాకపోవచ్చు, దానికి కూడా మీరు రెడీయేనా? రెడీగానే ఉన్నాను. ఏదైనా తీసుకోగలుగుతారా? తీసుకుంటాను. ఏం చేస్తుంటారండి మీ పేరెంట్స్? పాస్టర్. ఓకే, ఓకే, సో పర్లేదు, మీరు నెట్టుకోగలుగుతారు. అంతేనా? 1.5 yearలో జాబ్ క్రాక్ చేసుకోగలుగుతారు. ఏదైనా టఫ్ అనిపిస్తుందా మీకు? ఇంగ్లీష్ కానీ లేదంటే క్వాంట్ కానీ రీజనింగ్ కానీ? లేదండి, అలా ఏం లేదు. ఓకే, సో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? ఇక్కడ రిఫర్ చేస్తాను, రిఫరెన్స్ ఇస్తారు. గుడ్. ఫీ కన్సెషన్ ఏమైనా ఉంటుందండి ఇక్కడ? అడిగితే ఇస్తారు. అది కూడా ఉంది. ఈఎంఐ ఆప్షన్ ఉందా? అవునండి. గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.